ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఈ ట్రిక్‌ను ఉపయోగించి బాదం పాలని ప్రిపేర్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ముందుగా కొద్దిగా అర గ్లాస్ వాటర్ చేసుకొని 2 గ్లాసుల వరకు పాలను యాడ్ చేసుకుందాము. వాటర్ వేయడం వలన గిన్నె మాడిపోకుండా అడుగంటకుండా ఉంటుంది అంతే. పాలు కాగుతూ ఉంటాయి. ఈలోగా బాదం పప్పులు ముందుగానే నానపెట్టుకుంటాం కదా! పొట్టు తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడైతే వెనిల్లా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్‌ని 1.5 స్పూన్ వరకు వేసుకొని, పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇదే టాప్ సీక్రెట్. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్‌ని అలానే బాదం పేస్ట్‌ని అన్నిటిని పాలల్లో కాగుతున్న పాలల్లో వేసేసుకొని అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలి. అవసరమైన షుగర్ వేసుకోవాలి. ఎక్కువ తక్కువ అన్నది మన ఇష్టం. అంతే. ఓ 5 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలి. చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని దీన్ని తిరిగి మళ్ళీ మిక్సీ జార్‌లో వేసుకొని ఒక పల్స్ ఇచ్చేసామంటే అంతే అండి. సూపర్ టేస్టీ బాదం మిల్క్ అన్నది రెడీ అయిపోతుంది. హెల్తీగా బయట కొనే పని లేకుండా చాలా తేడా ఉంటుంది బయటకి మనం చేసుకునేదానికి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ.